ఉత్కంఠ నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118. అందరి చూపు టీవీకే విజయ్ పార్టీపైనే. డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఏఐఏడీఎంకే ఏమైనా అవకాశాలున్నాయా? 62 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఘర్షణ వాతావరణం ఉండే ఛాన్స్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. దీంతో భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అందరి చూపు చెన్నై వైపు. అవును, ఎందుకంటే కనుక ఇంతవరకు ఒపీనియన్ పోల్స్ అంచనా తీసుకున్నా, లెక్క తీసుకున్నా దాదాపుగా అక్కడ ఒకటే మాట వినిపించింది. డిఎంకే మళ్ళీ అక్కడ సూర్యుడు అవతరించబోతున్నాడు అంటూ కూడా. బట్ రిమెంబర్ 234 స్థానాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 118 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇక్కడ డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒపీనియన్ పోల్స్ వరకు చెప్పుకొస్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం ఏకంగా తారుమారు చేసేసాయి. ఒక మాట చెప్పుకొచ్చాయి. పూర్తిగా అక్కడ సిచ్యువేషన్ విజయ్ వైపు వెళ్ళిపోతుంది. కనీసం 68 స్థానాలు, 60 నుంచి 70 స్థానాలను విజయ్ కైవసం చేసుకుంటూ ఉంటాడు. కైవసం చేసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టచ్చు. 92 నుంచి 120 స్థానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. అంటే అక్కడ 120 అనుకుందాం. 120 వస్తే అధికారాన్ని చేపట్టేస్తుంది విజయ్. ఇన్ఫాక్ట్ విజయ్ పార్టీ అక్కడ అధికారాన్ని చేపడుతుంది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ 90 or 80 వచ్చి అనుకుందాం. అక్కడ ఏఐఏడీఎంకేతో జతకట్టి, అంటే ఆఫ్ కోర్స్ అప్పటికే భారతీయ జనతా పార్టీ, ఏఐఏడీఎంకే రెండు కూడా కూటమిలో ఉన్నాయి. అండ్ ఈ రెండు కూటములు బ్రేక్ అయ్యి, అంటే ఈ కూటమి బ్రేక్ అయ్యి ఏఐఏడీఎంకేతో ఇటు విజయ్ టీవీకే పార్టీ జతకట్టే అవకాశం ఉంది. అండ్ ఈ రెండు కనుక కూటమికి వెళితే అప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏం జరిగినా కూడా ఒక హిస్టరీని. ఎందుకు హిస్టరీ డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. తమిళనాడు ఎప్పుడూ ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఒకరు అధికారంలో ఉంటే ఒకరు జైల్లో ఉంటూ ఉంటారని చెప్పి. అది కరుణానిధి, జయలలితకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఒకసారి వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకొకసారి వాళ్ళకి అధికారం ఇస్తూ ఉంటారు. తమిళ ప్రజల తీర్పు చాలా వైవిధ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ ప్రజలే మాట్లాడుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటిది ఈరోజు అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ బయటపడుతూ ఉన్నాయి. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు చెన్నై చేరుకున్నారు. చెన్నైలో ఎటువంటి వాతావరణం ఉందో అప్డేట్స్ అందించేందుకు ఇటు కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సచిన్. ఎలా ఉంది జోష్ చెన్నైలో? ఎందుకంటే అఫ్ కోర్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు జోష్ కనిపిస్తోంది, కానీ అక్కడ మాత్రం టెంపరేచర్ 50 ఒక విధంగా చెప్పాలంటే 118కి చేరుకుంది అనుకోవాలి అక్కడ ఫీవర్. సచిన్, ఓవరాల్ గా నిజంగానే చెన్నై హాట్ గానే కనబడుతుంది. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, పోలీసు ఓట్ల లెక్కింపు దగ్గర ఏజెంట్లు హడావిడి, పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. చెన్నై మొత్తం కూడా దాదాపుగా 62 కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ ఎక్కడ జరుగుతుంది అనే అంశం మీద ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ హడావిడి నడుస్తున్న పరిస్థితి. 234 స్థానాలకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో 234 స్థానాలకు సంబంధించి మరో గంటలో దాదాపుగా ఇంకొక 8 గంటలకి, ఎగ్జాక్ట్ గా 8 గంటలకి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫలితాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో అసలు ఫైనల్ గా ఏం జరుగుతుంది, ఎవరు ఏంటి, ఈసారి తిరిగి రెండోసారి డిఎంకే పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందా, లేదు కొత్తగా వచ్చిన టీవీకే పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా ఈ కంటెంట్ కానీ చూసుకుంటే ఈసారి ఏఐడిఎంకేనా, డిఎంకేనా, టీవీకేనా అనేది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, తమిళనాడు రాజకీయాల్లో టీవీకే విజయ్ తన పాత్రని అయితే పోషించబోతున్నాడు. అది ఏ మేరకు చేయబోతున్నాడు, ఏ విధంగా తన పాత్రని చేయబోతున్నాడు అనేది ఇప్పుడు అవసరం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ యాంగిల్లో అతను ఇప్పుడు ఈ వ్యవహారాన్ని నడిపించబోతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ ఇదిగా కనబడుతోంది. కారణం ఏంటంటే ఓవరాల్ సబ్జెక్టు టీవీకే వర్సెస్ డిఎంకేగా కొనసాగుతుందా, లేదు డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా కొనసాగుతుందా? అందరూ ఊహించినట్టుగానే ఇక్కడ టీవీకే ఇప్పుడు కొన్ని సర్వేస్ చెప్తున్నట్టుగా టీవీకే తన బిగ్ రోల్ ని పోషించబోతుందా కూడా చూడాలి సత్యన్న.
ఓవరాల్ ఇంపాక్ట్, ఓవరాల్ సబ్జెక్ట్ లో ఈ వ్యవహారం మొత్తం కూడా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అయితే డిస్కషన్ కూడా బయట డిఎంకే వర్సెస్ టీవీకే గా నడుస్తుంది. కానీ మరో గంటలో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటా, లేదు వాస్తవంగా ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారా కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పటి వరకు మనకు ఒక క్లియర్ పిక్చర్ కనబడుతుంది ఇక్కడ. కాకపోతే అది ఫస్ట్ ఓట్ల లెక్కింపు, పోస్టల్ ఓట్లు లెక్కింపు ఏ విధంగా రాబోతుంది, తర్వాత ఒక గంట తర్వాత జరగబోయే మిగతా లెక్కింపులు, అంటే ఒక 10 గంటలకి మొదటి ఫలితం, అంటే ఫలితానికి రాకపోవచ్చు, కానీ ట్రెండ్స్ మాత్రం 10 గంటలకల్లా ట్రెండ్స్ క్లియర్ అవుతాయి. ఆ ట్రెండ్స్ ని ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా నడుచుకోబోతున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.